ఓ వ్యక్తి ఎవరో కానీ రహస్యంగా ఈ వీడియో తీయగా అతగాడి భాగోతం ఈ ఘటనకు సంబంధించినటువంటి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒడిలో పసిపాప ఉన్న ఆ మూర్ఖుడు కనికరం చూపించలేదని స్థానికులు సైతం కంటతడి పెట్టారు. బట్టలు కూడా సరిగ్గా లేకుండా అర్ధనగ్నంగా భార్యకు నరకం చూపిస్తున్నటువంటి సదర్ కానిస్టేబుల్పై చర్యలు తీసుకోవాలని నెటిజన్స్ డిమాండ్ చేస్తున్నారు. కాగా ఈ ఘటనపై శిరీష స్థానిక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసింది. కేసు నమోదు చేసుకున్నటువంటి పోలీసులు కూడా ఒకవైపు విచారణ కొనసాగిస్తున్నారు. పోలీస్ అంటే మనకు గుర్తొచ్చేది ఏమిటి? భద్రత, మరోవైపు భరోసా. అలాంటి ఉన్నతమైనటువంటి ఉద్యోగంలో ఉన్నటువంటి ఈ కానిస్టేబుల్ నిజంగా ఆ పోలీసు శాఖకి తనకు ఉన్నటువంటి ఉద్యోగానికి మచ్చ తెచ్చేలా మద్యం మత్తులు, ఒంటి మీద బట్టలు కూడా లేవనటువంటి ఒక సోయి కూడా లేకుండా చేసినటువంటి వీరంగం నిజంగా మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా కాదు, ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. పోలీస్ అంటే భద్రత, భరోసా. అలాంటి ఉన్నతమైనటువంటి ఉద్యోగంలో ఉన్నటువంటి కానిస్టేబుల్ రవిప్రసాద్ సదరు ఉద్యోగానికి మచ్చ తెచ్చేలా మద్యమత్తులు, ఒంటి మీద బట్టలు కూడా లేవనటువంటి సోయి కూడా లేకుండా చేసినటువంటి వీరంగం మంచిర్యాల జిల్లాలో జరిగింది. ప్రస్తుతం ఆ కానిస్టేబుల్ చేసినటువంటి వీరంగం తాలూకా వీడియోలు, ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఉన్నతాధికారుల దృష్టిలో కూడా పడ్డాయి. అయితే సదరు ఉద్యోగపై ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు అన్నది ఇప్పుడు సర్వత్రా ఆసక్తి రేపుతోంది. మంచిర్యాలలో తీవ్ర దుమారం రేపినటువంటి ఈ కానిస్టేబుల్ కథ ఏమిటో తెలియాలంటే మరి ఇంకాస్త పోలీసులు తీసుకునే నిర్ణయం బట్టి ఆధారపడి ఉంటుంది. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రెడ్డి కాలనీలో నివాసం ఉంటున్నాడు రవిప్రసాద్, శిరీష దంపతులు. అయితే రవిప్రసాద్ మంచిర్యాల పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఇక భార్య శిరీష విషయానికి వస్తే కనుక ఆ సమీపంలో ఉన్నటువంటి గుడిపేటలోని బెటాలియన్లో సూపరింటెండెంట్గా విధులు నిర్వర్తిస్తూ వస్తోంది. క్రమశిక్షణకు మారుపోయినటువంటి పోలీస్ శాఖలో పనిచేస్తున్నటువంటి ఓ కానిస్టేబుల్ నిజంగా సదరు ఆ శాఖకి మచ్చ తెచ్చాడనేటువంటి వార్తలు ఇప్పుడు పుంకాలుగా వచ్చేస్తున్నాయి. కట్టుకున్న భార్యను రోడ్డుపై విచక్షణారహితంగా చితకబాదటం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మంచిర్యాల రెడ్డి కాలనీలో నిజంగా 2 days బ్యాక్ ఆదివారం రాత్రి చోటు చేసుకున్నటువంటి ఈ ఘటనపై వీడియో సోమవారం నాటికి వైరల్గా మారిపోయింది. స్థానిక పోలీస్ స్టేషన్లోని కానిస్టేబుల్ రవిప్రసాద్ ఆదివారం రాత్రి భార్యతో గొడవపడ్డాడు. 4 గోడల నడుమ ఇద్దరి మధ్య జరిగిన గొడవ కాస్త అర్ధరాత్రి రోడ్డుపైకి చేరింది. అర్ధనగ్నంగా ఉన్నటువంటి అతడు భార్యతో పాటు కూతుర్ని కూడా రోడ్డుపై చితకబాదాడు. ఈ గొడవకు సంబంధించినటువంటి వీడియో ప్రస్తుతం మీరు చూస్తున్నదే. మహిళల భద్రతకు పెద్దపీట వేస్తున్నామని చెప్పుకుంటున్నటువంటి పోలీస్ శాఖలోని వ్యక్తి ఇలాంటి ఘటనలకు పాల్పడటం, కట్టుకున్న భార్యపై కాఠిన్యాన్ని ప్రదర్శించడం ఇప్పుడు సర్వత్రా విమర్శలకు దారితీస్తోంది. రవిప్రసాద్ కానిస్టేబుల్గా పనిచేస్తుండగా ఆయన భార్య పోలీసు శాఖలోని మరో విభాగంలో సూపరింటెండెంట్గా పనిచేస్తోంది. అదే గుడిపేట బెటాలియన్లో సూపరింటెండెంట్గా పనిచేస్తోంది శిరీష. మహిళలకు భద్రత కల్పించినటువంటి పోలీసు, మహిళలకు భద్రత కల్పించాల్సినటువంటి సదరు పోలీసు భార్యను రోడ్డుపైకి ఇచ్చినటువంటి ఈ దాష్టికాన్ని మొత్తం ప్రజానీకమంతా చర్చించుకుంటోంది. ఈ ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు విచారణ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ విషయమై స్థానిక సిఐ ప్రమోదరావును సంప్రదించగా విషయం కూడా తెలిసిందని, కుటుంబ సమస్య అయినందున ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లామని వెల్లడించారు ఆయన. ఇక బాధితురాలు శిరీష కంప్లైంట్ మేరకు కూడా విచారణ చేస్తున్నామని, ప్రస్తుతం అది కొనసాగుతుందని స్థానిక మంచిర్యాల సిఐ ప్రమోదరావు మీడియాకు వెల్లడించారు.